హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇవాళైతే మా చిన్నోడు మా పెద్దోడు కలిసి ఇంట్లో ఏం నకరాలు చేస్తారు మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు. ఎందుకంటే పిల్లలకు హాఫ్ డే ఉంటుంది కదా, ఇక గాలకి ఏది నచ్చితే అది, ఏ వంట నచ్చితే అది, ఏది తినబుద్ధి అయితే గది చేసుకొని తింటారు. ఇక మరి ఈ వీడియోలో అయితే వాళ్ళు ఏం చేస్తారనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఏంది అక్క గిట్లా మాట్లాడుతుంది అనుకుంటారు కదా, నా ఒరిజినల్ లాంగ్వేజ్ ఇదే. కానీ కొన్ని రోజులు నాటకాలు ఆడినట్టు కొన్ని రోజులు సారిగా మాట్లాడిన. ఇక సానిగా మాట్లాడినట్టే మాట్లాడినా కానీ నాకైతే మంచిగా అనిపించలేదు. ఏంది మన ముఖాన్ని మాస్క్ వేసుకున్నట్టు మన లాంగ్వేజ్ కాకుండా ఎదుటోళ్ళు నచ్చడం కోసం నేను ఏదో కొత్తగా మాట్లాడతాను అనిపించింది. ఇక నాకు నచ్చలే. ఏదో పెడతాను వీడియోస్ కానీ మనస్ఫూర్తిగా అయితే వీడియోస్ అయితే పెడతలేను. ఎందుకంటే నాకు నచ్చిన నేను ఏం మాట్లాడుతానో గదే మాట్లాడాలనేది నా ఉద్దేశం. కానీ కొంతమందికి ఈ మాట ముచ్చట నచ్చలే. ఇక నాకైతే ఎంతవరకు నాటకం ఆడచ్చు, కొద్దిసేపు నాటకం ఆడతాం, కొన్ని రోజులు మనం బిగ్ బాస్లో చూస్తాం కదా. మనం బిగ్ బాస్లో చూసినప్పుడు కొన్ని రోజులు అయితే మంచిగా మాట్లాడతారు, తర్వాత గొడవలు పెట్టుకుంటారు, వాళ్ళ నిజ స్వరూపాలు తెలుస్తాయి కదా. ఓ గట్లనే కొన్ని రోజులు అయితే నాటకం ఆడినా కానీ ఎంత మంచిగా మాట్లాడదాం అనుకున్నా నా లాంగ్వేజ్ నాకే వస్తుంది అన్నట్టు. ఇక మొత్తానికి అయితే ఇక నేను మాట్లాడే పద్ధతిలోనే మాట్లాడతాను. ఇక మరి ఆ వీడియోలకి అయితే పోతా. ఫస్ట్ అయితే ఇవాళైతే మా చిన్నోడు పొద్దున తోటకూర తీసిన కదా, ఇక తోటకూర అయితే ఇక మా ఆయన కోసం అయితే అండినా. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి వేయండు. ఇక మా పిల్లలు ఇద్దరు కలిసి కొద్దిగా లేట్గా లేచారు. స్కూల్ ఉంటలేదు కదా, అప్పుడప్పుడు స్కూల్ పంపిస్తాను, అప్పుడప్పుడు పంపిస్తలేను. ఎందుకంటే పిల్లలు పోతే సరిగా హాఫ్ డేనే ఉంటుంది మమ్మీ, ఎవరు వస్తలేరు అని చెప్పేసరికి ఇక మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి పోయేంత టైం ఎక్కడున్నది. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మమ్మలు ఏం చూసుకుంటారు, నానమ్మలు ఏం చూసుకుంటారు. ఇక మన పిల్లలు పోతలేరు, వాళ్ళు వెళ్తలేరు. ఇక మా పిల్లలకైతే అమ్మమ్మ లేదు కదా, ఇక నానమ్మ ఉన్నది. కానీ ఇక నానమ్మ అయితే పిల్లనే విలువది. ఇక మా పిల్లలు కూడా పోవడానికి ఇష్టపడరు. ఎవరింట్లో వాళ్ళే ఉండాలి కదా. ఇక అట్లయితే మా పిల్లలు ఇక గిట్ల ఎంజాయ్ చేస్తారు. ఇక లేటుగా లేవడం, వాళ్ళకి నచ్చింది చేసుకుండు, మంచిగా తినడు. ఇక గిట్లయితే ఉన్నది. మా చిన్నోడైతే మొత్తానికి అయితే మ్యాగీ చేసేసిండు మాటల. ఇక మధ్యాహ్నం 3:30 అయింది. మంచిగా తిన్నారు, మంచిగా మధ్యాహ్నం తిన్నారు. ఇక 3:30 అవ్వడంతోనే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డోర్ అయితే కొట్టిండు, ఆడ పెట్టిండు. ఏందబ్బా ప్యాకింగ్ అని చూస్తే మన దోమ తెరడు అన్నట్టు. దోమ తెరది మా ఆయన అయితే ఫ్లిప్కార్ట్ తీసుకున్నాడు. మా దోమలు అయితే బాగా వస్తాయి. దోమలతోని పిల్లలు సరిగా నిద్రపోతలేదని చెప్పి మా ఆయన ఏం చేసిండు, ఆర్డర్ అయితే పెట్టిండు. మీకైతే లింక్ పెడతా, డిస్క్రిప్షన్లో ఇస్తా, ట్యాగ్ కూడా చేస్తా. మీకు ఇష్టం కూడా తీసుకోండి. ఎందుకంటే మన పిల్లలు మంచిగా వండుకోవడం కానీ ఇంకా మనకి ఏం కావాలి. ఇంకా పైసలు అయితే చూడొద్దు, మనస్ఫూర్తిగా తిన్నాం మంచిగా వన్నాం ఇదే కావాలి. ఇక పైసలు వస్తానే ఆలోచిస్తే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము. ఇక తిన్నది వెనకేసుకొని తిన్న దాని గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఎంత తిన్నాం అనేది ఫస్ట్ వాళ్ళు ఖర్చు చేసిన దాని మీదనే ఆలోచిస్తారు. అయ్యో కడుపు మీద తిన్నది ఆలోచించరు, కష్టపడి సంపాదించిన పైసలు కూడా ఆలోచించరు. మనస్ఫూర్తి తినాలన్నట్టు ఇక ఉన్నదాని గురించే ఆలోచిస్తారు, పైసలు ఖర్చు అవుతానే అని. ఇక అట్లా పిసినాతనం బతుకు కూడా బతకద్దు. ఇక మొత్తానికి అయితే ఇక మస్కిటోది మనం మచ్చర్ తెర తీసుకున్నాడు, అంటే నెట్ అన్నట్టు. ఇక తీసుకొని దీనికైతే టేప్ ఇచ్చిండు అన్నట్టు. టేప్ ఇచ్చిండు, దాంతోపాటు మొలలు కూడా ఇచ్చిండు. మనకి ఇష్టం ఉంటే టేప్తోని స్టిక్ చేయొచ్చు. ఇక మనం రెంటుకుంటున్నాం కాబట్టి రెంటుకున్న వాళ్ళు తొందరగా పిక్కొని పోయి మళ్ళీ వేరే ఇంట్లో ఉంటాం కాబట్టి మనం తొందరగా స్టిక్ తీసేసుకొని మంచిగా వేరే ఇంట్లో షిఫ్ట్ అయినప్పుడు పనికి వస్తుంది. ఇక మొలలు పెట్టుడు అంటే మరి సొంతిల్లు అయితేనే మంచిగా ఉంటుంది. మనకు సొంతిల్లు కాదు కాబట్టి ఇక మనం ఏదో మధ్యతరగతుల బతుకులు కాబట్టి ఇట్లా స్టిక్ చేసి తీసుకుంటే మనకు పనికి వస్తుంది అన్నట్టు. ఇట్లయితే నెట్టు తీసుకున్నాడు, దోమ తెర అన్నట్టు. బెడ్రూమ్కు, కిచెన్కు, హాల్కు ఈ మూడింటికి తీసుకున్నాడు. ఇక దోమలు వస్తాయో రావో చూడాలి. ఇక రావద్దని అనుకుంటారా, పిల్లలు మస్తు కొడతానే అన్నట్టు. ఇక గట్లయితున్నది. సాయంత్రం 5:30 ఇది మా ఆయన తొందరనే వచ్చాడు. అప్పుడప్పుడు లేట్ వస్తాడు కానీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఇట్లా తొందరగా వస్తాడు. వచ్చినప్పుడు ఏదో ఒక పని అయితే పెట్టుకుంటాడు అన్నట్టు. ఇక టేప్ అయితే ఇచ్చిండు. ఇక దాన్ని దివారుకు మన దర్వాజాకు అతకబెట్టి ఇక మనం అతకబెట్టుడే అన్నట్టు, ఈజీ అన్నట్టు. అప్పట్లో ఇవన్నీ లేకుండే, దోమలతో మనం బాగానే ఫైటింగ్ చేసేటోళ్ళు. ఇప్పుడు అట్లా ఉండలేదు కదా. ఇక పిల్లలకు బాగా సుఖం వచ్చింది కానీ ఎంత సుఖం వచ్చిందో అని రోగాలు వేస్తారని కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అయితే వింటూనే ఉన్నాం, మీకు తెలిసిందే. ఇక ఇట్లయితే రెడీ చేసిండు మా ఆయన. ఇక మా పెద్దోనికి అయితే ఇంట్లో ఉంటాడు కదా, రోజుకొక ఐటము, రోజుకొక ఫుడ్ తిన బుద్ధి అవుతుంది. వానికి ఉప్పు కారం బాగా ఇష్టం. ఇక మా పెద్దోడు ఏం చెప్తాను మమ్మీ అన్నాడు. ఇక అదే బీరకాయ దొండకాయ వండుతూనే మాకు పెద్దోనికి బాగా కోపం వచ్చింది. కోడిగుడ్డు లేకుండే కోడిగుడ్లు తీసుకొచ్చుకొని ఎగ్ దమ్ బిర్యానీ చేస్తా అన్నాడు. సరేరా అని చెప్పి నేనన్నా, నేనైతే చేయ అన్న. లేదు మమ్మీ నేనే చేస్తా అన్నాడు. వీడియో తీసుకో అన్నా అంటే తీసుకో అన్నాడు. ఇక అక్కడక్కడ తీసిన, వానికి కొంచెం మొహమాటం. మొత్తానికి అయితే వీడియో అయితే తీసిన, కొంత క్లారిటీగా రాకపోయిన వీడియో అయితే తీసిన. ఇక మరి ఎట్లా అయ్యా అన్నది ఈ వీడియోలో మీరు షేర్ చేసుకుంటా.
కొత్తోళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాతోళ్ళు అయితేనో ఒక లైకు కొద్దిగా సపోర్ట్ అవుతారు అనుకుంటానా. ఇక ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టిండు, ఆయిల్ వేసిండు. ఇక ఆయిల్ మస్తు వేడైన తర్వాత ఉల్లిగరం మసాలా వేసుకుంటాడు. అయితే మనం మన లెక్కనే ఉంటేనే బతకగలుగుతాం. కొత్తగా నాటకాలు చేస్తే మనం అయితే ఎక్కువ రోజులు అది డైజెషన్ కాదన్నట్టు. అయితే నేను మాట్లాడే పద్ధతి ఇదే. కొంతమందికి నచ్చకపోయేసరికి ఇక నాకు మంచిగా అనిపించలే, ఏందిరా నన్ను లాగా నచ్చకపోవడం అని చెప్పి ఇక నేనేం చేసిన, కొద్దిగా సానిగా మాట్లాడిన. ఇక సానిగా మాట్లాడితే నాకు ఏదో కొత్తగా నాటకం వేసుకున్నట్టు అనిపించింది నా నోటికి. నాకు నచ్చలే. ఇక ఇట్లయితే చేస్తానా. ఇక మొత్తానికి అయితే ఆ ఉల్లిగరం మసాలా వేసుకున్నాడో లేదో, అవి మంచిగా ఫ్రై అయినాయో లేదో, ఉల్లిపాయలు వేసుకున్నాడు. సగం ఉల్లిపాయలు ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాడు, ఎర్రగా గోలించుకొని. ఇక్కడ మిగతా సగం ఉల్లిపాయలను కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చారు ఫ్రై చేసుకున్నాడు. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాడు, మంచిగా కలుపుకుంటాడు. ఇక మా పెద్దోడు చిన్నప్పుడు అంటే ఒక 3 సంవత్సరాల నుంచే నా పక్కన కూర్చొని, అంటే వాడు చిన్నగా ఉన్నప్పుడు ఒక 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా పక్కన కూర్చొని నేను రొట్టెలు చేస్తా అంటే చిన్న రొట్టె ముద్దిస్తే చిన్న చిన్న రొట్టెలు చేసేవాడు. ఇక అట్లనే అలవాటు అయిపోయింది. కనీసం 5-6 సంవత్సరాల నుంచి వంటలు అయితే స్టార్ట్ అయింది. పర్ఫెక్ట్ రోటీ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. అక్కడ నుంచి 5-6 సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్ రోటీలు చేసేవాడు. గట్ల ఇక మొత్తానికి అయితే రెసిపీ కూడా చేసేస్తాడు, బిర్యానీలు కూడా చేసేస్తాడు. ఇక గిట్ల మాటలు వాడు చెప్పడమే మర్చిపోయినా. ఉప్పు, కారం, ధనియాల పౌడర్, పసుపు, జీలకర్ర, గరం మసాలా అన్నీ వేసుకున్నాడు. కొద్దిగా నీళ్ళు కూడా పోసుకుంటాడు, ఎందుకంటే మసాలాలు మాడిపోతాయి కదా. ఇట్లా పోసుకొని మంచిగా కలుపుకుంటాడు. ఇక ముందుగానే ఏమంటారు ఎగ్ కొడుగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాడు. వాటి పొట్టు కూడా తీసిండు. వాటిలో ఉప్పు కారాలు వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై కూడా చేసిండు. అవైతే ఆ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మా పెద్దోనికి తొందర ఎక్కువ, వాళ్ళ నా లెక్క. ఇక టమాటాలు అయితే ముందుగానే కట్ చేసుకున్నాడు సన్నగా. ఇక నాకు కూడా సన్నగా గడియేసారు రాదు కదా, సన్నగా గడియేస్తారు అన్నట్టు. ఇట్లా టమాటాలు వేసుకొని మంచిగా మెత్తగా మంచిగా ఉడికించుకోవాలి. అంటే టమాటాలు కనబడద్దు. మా చిన్నోనికి మా పెద్దోనికి టమాటాలు కనబడ్డాయి అనుకో, ఇక అది కుప్ప పెట్టేస్తారు అన్నట్టు. ఇట్లా రెడీ చేస్తాడు మా పెద్దోడు. వానికి ఏది నచ్చితే గది చేసుకోవాలి గంతే. టెన్షన్ పెట్టుకోడు, ఎక్కువ ఆలోచించాడు, నచ్చింది తింటాడు, నచ్చింది ముట్టాడు. ఇట్లా ఉంటుంది అన్నట్టు వీని కథ. మొత్తానికి అయితే టమాటాలు మంచిగా స్మాష్ అయితే అవుతాయి. ఇట్లా స్మాష్ అయిన తర్వాత మనమైతే ముందుగానే ఎగ్స్ అయితే ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం, అదైతే పక్కన పెట్టుకున్నాం. ఎగిన్లా కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. గ్రేవీ అంటే బిర్యానీ అంటే మనకు టమాటాలు పెరుగు అయితే వేసుకుంటాం. ఇది ఎగ్ బిర్యానీ కాబట్టి ఖచ్చితంగా టమాటాలు వేసుకోవాలి. మన నార్మల్ బిర్యానీ అయితే టమాటాలు వేసుకోము. కొంతమంది బిర్యానీలో టమాటాలు కూడా వేస్తారు, మీకు తెలిసిందే. కానీ మేమైతే వేయం, మా స్టైల్లో చేస్తాం. మీకు అంతకుముందు వీడియోస్ కూడా 2-3 సార్లు షేర్ కూడా చేసుకున్నా. మా పెద్దోడు చేసింది, మా ఆయన చేసింది, అన్నీ కూడా షేర్ చేసుకున్నా. ఇక్కడ మీరు లైట్ చూస్తారు కదా, ఈ లైట్ అయితే బాగా మంది అడిగారు, రింగ్ లైటు. ఈ లైట్ యూజ్ చేయడం వల్ల మనకు నార్మల్ ఫోన్కి వీడియో కూడా మస్తు క్లారిటీగా వస్తుంది. ఇక ఫోన్ తీసుకునే బదులు మీరు రింగ్ లైట్ తీసుకుంటే మీ వీడియోస్ అనేది మంచి క్లియర్గా కనబడుతుంది. అది కూడా మీకు ట్యాగ్ చేస్తా, వీలుంటే చూసి తీసుకోండి. ఇంత కష్టపడ్డందుకు చిన్న లైట్ తీసుకోవడం వల్ల మనకు మంచిగా సబ్స్క్రైబర్లు కానీ వీడియో క్లియర్ కానీ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టిండు, నీళ్ళు బాగా పోసిండు, హోల్ గరం మసాలాలు వేసుకున్నాడు, నిమ్మరసం వేసుకున్నాడు. కొద్దిగా ఉప్పు ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇలా రైస్ ఎత్తాను కదా, రైస్లో ఉప్పు ఉండాలన్నట్టు. మనము రైస్ తింటా అంటే ఉప్పు ఉండాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఉంటుంది బిర్యానీ. ఇట్లా ఉప్పు వేసుకొని నీళ్ళనైతే మస్తు మసలు పెట్టుకోవాలి. ఫస్ట్ కొత్తిమీర పుదీనా వేసుకొని ఇట్లా వేసుకున్నాడు. కొద్దిగా నూనె కూడా వేసుకున్నాడు. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అవుతలేనట్టు మా పెద్దోడు వేస్తూనే ఉన్నాడు. నేను రాకముందే అన్నీ చేస్తూనే ఉన్నాడు అన్నట్టు. ఇట్లా నీళ్ళు మసలాలి. ఇట్లా నీళ్ళు మసలే లేదో అప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నట్టు బాస్మతి రైసు, చిన్న బాస్మతి రైసు అదైతే వేసుకుంటాడు. ఎప్పుడు బాస్మతి రైస్ తినద్దురా అంటే ఎప్పుడో ఒకసారి ఎత్తాను కదా మమ్మీ అంటాడు. ఇట్లయితే బాస్మతి రైస్ అయితే వేసుకున్నాడు. ఇది కూడా ఒక 75% ఉడకాలి. ఉడికిన తర్వాత మనము ముందుగానే ఎగ్స్ కర్రీ ఉంది కదా, ఆ కర్రీలో ఎగ్ అయితే వేసుకోవాలి అన్నట్టు. ముందుగానే మనకు గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీలో ఎగ్స్ వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఒక 75% ఉడికింది. కొద్దిగా కర్రీ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాడు. అది ఎందుకు పెట్టుకున్నాడో కూడా మీకు చెప్తా. ఇక నాకు కూడా చేయడం రాదు ఇంత పర్ఫెక్ట్గా బిర్యానీలు. వీడు మాత్రం పర్ఫెక్ట్ చేస్తాడు, మస్తు టేస్టీగా ఉంటాయి. మరి మీ పిల్లలు చేస్తారా మీకు సాయం? నిజంగా మా పిల్లలు సాయం అయితే బాగా చేస్తారు.
వేరే పని చేయమంటే చేయరు కానీ ఇలాంటి పనులు మాత్రం మస్తు చేస్తారు. ఇక్కడ మొత్తానికి అయితే ఒక లేయర్లో రైస్ వేసుకున్నాడు, వేసుకొని కర్రీ వేసిండు, మళ్ళీ ఒక లేయర్ రైస్ ఎత్తాడు, అట్లా 2-3 లేయర్స్ వేసిండు. ఇట్లా రెడీ చేసి ఏమైనా ముందుగానే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, గవ్వే తీసుకుంటాడు. ఇక మళ్ళా ముందుగానే కడిగేసుకున్న కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకుంటాడు. ఇక మనకు బిర్యానీ అంటే మనకు ఖచ్చితంగా కలర్ ఉండాలి, ఖచ్చితంగా నెయ్యి ఉండాలి. ఈ 2 లేకపోతే బిర్యానీ అనం కదా. ఇక ఫైనల్ లుక్ అట్లయితే వేసిండు. వైటు, ఎల్లో, గ్రీను, బ్రౌను చూడ్డానికి మస్తు కలర్ ఉంది కదా. మరి టేస్ట్ వైజ్ కూడా గట్నే ఉంటుంది. ఇక మొత్తానికి అయితే రెడీ అయిపోయింది అన్నట్టు. దీనికి దమ్ చేయడం కోసం ఒక ప్యాన్ అయితే పెడతాడట. ఇట్లా ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాడు. గ్యాస్ ఆన్ చేసి ఒక 5-7-8 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్ మీద దమ్ చేయాలన్నట్టు. గంతే మనకు సింపుల్గా అయిపోయే ఎగ్ దమ్ బిర్యానీ అయితే మా పెద్దబాబు అయితే రెడీ చేసిండు. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లయితే రెడీ అయిపోయింది. గిట్లా తిన్నామో లేదో ఇక మా పెద్దోడు రంజాన్లో వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ తాతయ్య, వాళ్ళ నానమ్మ ఇచ్చిన పైసలు దాచిపెట్టుకొని ఒక 5 నిమిషాల్లో కథం చేసారు. మా పెద్దోడు మా చిన్నోడు కలిపి 100 రూపాయలు తీసుకొని 200 రూపాయల కేక్ తీసుకొని వచ్చారు జూపిటోలా. ఇది 200 గ్రాములు ఉంది, అంటే మన అరచేత అంతా కూడా లేదు. దాన్ని ఇది కూల్ కేక్ అట, కూల్ ఐస్ క్రీమ్ కేక్ అట. ఇక అదే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తిన్నంతసేపు ఎందుకు తీసుకున్న మమ్మీ అయితే అన్నాడు. ఎందుకన్నాడంటే అంత చిన్నగా ఉన్నది అన్నట్టు, 200 రూపాయలు అన్నట్టు దీనికి. సరేలే అయిపోయింది. ఇక టేస్ట్ అయితే చేసినాం కదా ఐస్ క్రీమ్ కేకు. టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ ఉన్నది, దీనికి పెట్టచ్చు అనిపించింది. కానీ బాగా ఎక్కువ అయిపోయింది అన్నట్టు. 200 రూపాయలు అంట, ఒక్క పీసు చిన్న పీస్ వచ్చింది మాకు. ఇట్లయితే ఉన్నది. మొత్తానికి అయితే ఐస్ క్రీమ్ కేక్ కూడా టేస్ట్ చేసినాం. ఇది ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. ఇట్లయితే ఉన్నది. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో జరిగేది అంతా కూడా మీకు చూపించిన. మరి మా పిల్లలు ఏం చేసారు ఏంది అనేది కూడా చూపించిన. మరి నచ్చింది అనుకుంటానా. నచ్చితే మా పిల్లల కోసం, మా పిల్లల రెసిపీ కోసం ఒక లైక్ ఇవ్వండి. ఇక మరి మరొక మంచి వీడియోతో, మరొక మంచి బ్లాగ్తో, రెసిపీతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.